చిన్నంబావి మండలం వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం వద్ద పోటీలో ఉన్నాయి. 9వ నంబర్గా చప్పట్లు పెట్టాలి. సంతోషం ఉన్నప్పుడు చప్పట్లు కొట్టకపోతే చెప్పాలి. 10వ నంబర్ మంచి కాంపిటీషన్ అండి. మంచి కాంపిటీషన్ లో ఉంది ఇప్పుడు. ఆర్ఆర్ బోల్వాల్ టి రోహన్ బాబు గారు హైదరాబాద్ సిటీ తెలంగాణ రాష్ట్రం అండి. 10వ నంబర్ నెక్స్ట్ గాడిలో ఎత్తుల పేర్లు. ఒక ఎత్తు పేరు మొండి, ఇంకో ఎత్తు పేరు జగమొండి. ఆ సమాస కాదు మొండి జగమొండి ఎత్తుల కాదు మంచి పక్కన పేర్లు. అందుకే మొండి ఆ మొండికి జగమొండి. నెక్స్ట్ గాడిలో ఎత్తుల పేర్లు. మొండి ఒక దాని పేరు, ఇంకో దాని పేరు జగమొండి. చెప్తా యాది ఏంది అని చెప్తా. నెక్స్ట్ గాడి వస్తుంది చెప్తా. చెమ్మనా ఏంటి అక్కడనా షాపు కాడ కాలేకపోతున్నాడు. పోయినా పోతాడా కూడా అడగాని ఇంతమంది పోరాడమాల పోనీ కానీ తుఫాన్ వచ్చేసిందండి. శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులతో సీత్ గంగయ్య యాదవ్ గారు పెద్దగడ గ్రామం చిన్నంబావి మండలం వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి ఎడ్డ జత మొదటి రౌండ్ 300 అడుగుల దూరాన్ని 2 నిమిషాల 20 సెకండ్ల పూర్తి చేసుకున్నారు. 3వ స్థానానికి 15 సెకండ్ల ముందంజలో ఉన్నారు. 3వ స్థానానికి 15 సెకండ్ల అడ్వాన్స్ లో ఉన్నారు. చక్కని ఆట ప్రదర్శిస్తా ఉన్నారు. వచ్చే రౌండ్ 2 ఎక్కడైనా బండి వాళ్ళు చూడలేదు. పండగ యాదవ్ కట్టిగేసినాడు. అరే అరే అక్క అక్క కింద చుట్టుకోడు. చాలా చక్కగా ప్రదర్శిస్తున్నారు. సి గంగయ్య యాదవ్ గారు పెద్దదగడ గ్రామం చిన్నంబావి మండలం వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం అండి. సి గంగయ్య యాదవ్ పెద్ద మనిషిగాడే, పెద్దవాడు, చాలా మంచివాడు. నెక్స్ట్ ఆర్ఆర్ బుల్స్ రోహన్ బాబు బయలుదేరి రావాలని. ఏమండి ఇంతకు ముందు వచ్చిన ఇంతకు తేడా ఉందండి. చాలా చక్కగా ప్రదర్శిస్తున్నారు. కుక్క కూడా కుంచుతుంది ముంగల. ఎడమ వైపు లాగుతుంది. అంటే ఉడుపాటు పట్టాలి దెబ్బకు. ఉడుగులాగనే పట్టు విక్రమార్కుడు పట్టు వదిలేని విక్రమార్కుడు. ఆయన ఒకసారి పోయి ఆయన చూసుకోని చెప్పు. మొత్తం ఆయన రెండవ రౌండ్ పూర్తి చేసుకో సమయాన్ని 600 అడుగుల దూరాన్ని 5 నిమిషాల 20 సెకండ్ల పూర్తి చేసుకున్నారు. 3వ స్థానానికి 2వ రౌండ్ లో
20 సెకండ్ల ముందంజలో ఉన్నారు. చూస్తే వెళ్ళిపోయాడుగా. గత రౌండ్లో మూడవ స్థానానికి 15 సెకండ్లు వెనకబడి ఈ రెండవ రౌండ్లో 20 సెకండ్లు అడ్వాన్స్తో ఉన్నారు. అనగా ఎలక్షన్ల కౌంటింగ్ లో రౌండ్ కు వాడ మండలం తాలూకా ఎట్లా ఉంటాదో రైతు సంబరాలకు కూడా రౌండ్ కట్టే ఉంటారు. మన ఆశామాష కాదు మన ఎదుల పదం అంటే. ఎలక్షన్ల కౌంటింగ్ లో ఎట్లుంటుంది ఇది. నెక్స్ట్ సమయం ఉందండి. రోహన్ బాబు గారు బయలుదేరి రావాలా? మొండి జగమండి. నెక్స్ట్ గాడి బాబు జమనా 5 నిమిషాలు ఉండగానే బయలుదేరి రావాలా? మీరు చాలా దూరంగా ఉన్నారు. రాయిని ఇస్తలేవు. వచ్చే రౌండ్ 3 ఇట్లే పోరాటం చేస్తే రెండో బహుమతి కూడా నీది. అంతేగా? పక్క గంగయ్య యాదవ్ గారు, పెద్దదగడ గ్రామం, చిన్నంబావి మండలం, వనపర్తి జిల్లా, తెలంగాణ రాష్ట్రం అండి. కొంచెం నిదానం చేయండి. సమయం బాగానే ఉంది. రోహన్ బాబు గారు బయలుదేరి రావాలా? ఖాళీ కట్టాలండి. మీరు చాలా దూరం ఉన్నారు. రోహన్ బాబు గారు జమ్మనా వెళ్ళి రౌండ్ 3. శేఖరు బాగా గమనిస్తున్నాడు. ఎలా చేశాడు శేఖర్ కదా. శేఖర్ నువ్వే అక్కడ కాదు కదా. వెళ్ళే రౌండ్ 3వ రౌండ్. మరి ఆర్ఆర్ డి రోహన్ బాబు గారు బయలుదేరి రావాలా? వెళ్ళే రౌండ్ 3. వెళ్ళే రౌండ్ 3వ రౌండ్. మరి జమనా బాబా చాలా దూరం రాను. వాళ్ళిద్దరు బయలుదేరి రావాలి. జమన గారు మూడవ రౌండ్. టచ్ కావాలా? లైన్ టచ్ కావాలన్నా? రమేష్ అన్న గారు లైన్లు పోయాలా? బాబు రమేష్ అన్న గారు ఎక్కడ లైన్లు పోయాలన్నా? కోర్టు వాలంటీర్స్ లైన్ వస్తుంది కండ్రా. ఎవరైనా ఒక 3వ రౌండ్. 900 అడుగుల దూరాన్ని 9 నిమిషాల 40 సెకండ్లు పూర్తి చేసుకున్నారు. 5వ స్థానానికి 18 సెకండ్లు వెనకబడి ఉన్నారు. 5వ స్థానానికి 18 సెకండ్లు వెనకబడి ఉన్నారు. చరణా లైన్ పోయానా? కోర్టు వాలంటీర్స్ లైన్లు పోయాలా? వచ్చే రౌండ్ 4. రోహన్ బాబు గారు బయలుదేరి రావాలా?
డ్రైవర్ తిమ్మల గారు బయలుదేరి రావాలి మీరు. వచ్చే రౌండ్ 4వ రౌండ్. ఆర్ఆర్ బుల్స్ బయలుదేరి రావాలా. రైట్ సైడ్ పోదు రాబోతుంది చరణ. వచ్చే రౌండ్ 4. మీరు ప్రస్తుతానికి 7వ స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళాలా, మళ్ళా తిరగాల. 4 అడుగుల 1 ఇంచు లాగితే ప్రస్తుతానికి 7వ స్థానం. ఆ చివరికి వెళ్ళాలా, తిరగాల. 4 అడుగుల 1 ఇంచు లాగితే ప్రస్తుతానికి 7వ స్థానంలో కొనసాగుతారు. గంగయ్య యాదవ్ గారు, పెద్దదగడ గ్రామం, చిన్నంబావి మండలం, వనపర్తి జిల్లా, తెలంగాణ రాష్ట్రం అండి. వెళ్ళే రౌండ్ 4. అటు చివరికి వెళ్ళి తిరిగి 4 అడుగులు లాగితే ప్రస్తుతానికి 7వ స్థానంలోనూ, తిరిగి 62 అడుగుల 1 ఇంచు లాగితే 6వ స్థానంలోనూ, తిరిగి 262 అడుగుల 1 ఇంచు లాగితే 5వ స్థానంలోనూ. నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయండి. 1200 అడుగుల దూరాన్ని 13 నిమిషాల 5 సెకండ్లు పూర్తి చేసుకున్నారు. మీరు 3వ స్థానానికి 4వ రౌండ్ లో ఈ జత నిమిషం 12 సెకండ్లు వెనకబడి ఉన్నారు. 4వ స్థానానికి కూడా 56 సెకండ్లు వెనకబడి ఉన్నారు.